మీకు క్లారిటీ వచ్చింది, వైసీపీ ఓడిపోతున్నారు. మీకు ఫుల్ క్లారిటీ ఉంది, వైసీపీ పార్టీ ఓడిపోబోతుంది. మనం ఎన్ని చేసుకున్నా లాభం లేదు, మనం ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు. అందుకే కదా మన ఏడుపు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన హత్యాయత్నం, చంపేయాలని చూశారు. అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది? గత వారం రోజులు బట్టి మనం ఏడ్చేది అందుకే కదా. రేపు పొద్దున్న ఓడిపోతే ఎలా కవర్ చేసుకోవాలి అనే దానికి ఇది ముందస్తు ప్రణాళిక కదా. ఏవిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడారంట. ఆయన మాట్లాడిందని ఇక్కడ ఈయన డీకోడింగ్ చేస్తున్నాడు. ఇక్కడ నీకే ఈయన బొక్క తెలదో, నువ్వే పట్టుమని 4 నిమిషాలు విశ్లేషణ చేయలేవు. అక్కడ మా కొమ్మినేని శ్రీనివాస్ పట్టుమని 4 నిమిషాలు ఏ విషయం పైన కూడా విశ్లేషణ చేయలేడు. అసలు మాట్లాడటమే చేత కాదు. ఆ మాట్లాడేది కూడా తెడగా మాట్లాడతాడు. అది ఏంది బొక్క మాట్లాడడం కూడా మాట్లాడు, ఏది మాట్లాడతావు అనర్గలంగా మాట్లాడలేవేటి, తప్పో ఒప్పో నువ్వు చెప్పాలనుకుని సూటిగా చెప్పు. మళ్ళీ అక్కడ కూడా యా గుణంతాలో గా గుణంతాలో ఎందుకు? ఏందా బొక్క సరిగా మాట్లాడలేమా మనం ఇక్కడ. తెలుగుదేశం పార్టీ ఓటమినప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒప్పేసుకున్నారు. దేనికి రా అంటే ఆయన నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరైతే పేటీఎం జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళపైన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. దానికి ఇలా పొడుచుకొచ్చిందన్నమాట. ఈ కొమ్మినేనికి కానీ, లేదంటే మా కేఎస్ ప్రసాద్కి కానీ, వైఎన్ఆర్కి కానీ, మా కసాయికి కానీ, మా గుడ్లగోప గారికి కానీ వీళ్ళందరికీ పొడుచుకొచ్చింది. వీళ్ళు మనల్ని అన్నాడు రా. ఏబిఎన్ రాధాకృష్ణ ఖచ్చితంగా మనల్ని అన్నాడు. మనల్ని అంత మాట అంటాడా? మీ పేరు ప్రస్తావించలా, మిమ్మల్ని ఎక్కడెక్కడో ఒక పేరు కూడా ప్రస్తావించలా. గుడ్లగోపగాడి పేరు, లేదంటే కసాయి పేరు, లేదంటే నీ పేరు, ఇంకొకటి పేరు ఎవరి పేరు కూడా ప్రస్తావించలా. ఈ మధ్యకాలంలో కొంతమంది జర్నలిస్టులుగా చాలామంది అవుతున్నారు యూట్యూబ్లో. వాళ్ళు చేసే వితండవాదం విచిత్రంగా ఉంది. రేపు పొద్దున వైసీపీ పార్టీ ఓడిపోతే వాళ్ళ మొక్క చిత్రం ఏంటి, ప్రజలకు ఏ విధమైన సమాధానం చెప్పుకుంటారని చెప్పని ఆయన మాట్లాడితే, గుమ్మడికాయలు దొంగ అంటే ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు మీరందరూ మేమే ఏబిఎన్ రాధాకృష్ణ గారు మా గురించే మాట్లాడారు. ఆ అమ్ముడిపోయిన జర్నలిస్టులు మేమే, ఆ బానిస బతులకు బతికేది మేమే. మీ అంతటి మీరు ఎందుకు వేసేసుకుంటున్నారు అంటున్నా. మీ అంతటి మీరు వైసీపీ కండువా తీసుకుని భుజాన్ని ఎందుకు వేసుకుంటున్నారని అడుగుతున్నావు. అంటే నువ్వంటే వైసీపీ పార్టీ కార్యకర్త కంటే ఎక్కువ లేదు, సాక్షిలో పనిచేస్తున్నావు కాబట్టి. ఇది సమగ్ర విశ్లేషణ. ఒక విషయం పైన, రాష్ట్ర సమస్యల పైన, పోలవరం తీసుకుంటావో, అమరావతి తీసుకుంటావో, ప్రత్యేక హోదా తీసుకుంటావో, సిపిఎస్ గురించి తీసుకుంటావో, లేదంటే మెగా డిఎస్సి గురించి తీసుకుంటావో, నిరుద్యోగ యువత గురించి తీసుకుంటావో, ఒక విషయం తీసుకొని, ఒక టాపిక్ తీసుకొని పట్టుమని 5 నిమిషాలు మాట్లాడితే నేను నీకు సెల్యూట్ చేస్తా. నేను నీకు బహిరంగంగా క్షమాపణ కూడా చెప్తా. 5 నిమిషాలు నువ్వు మాట్లాడలేవు, చేయలేవు. ఈ విషయాలపైన ఏ విషయం పైన కూడా ఒక్క 5 నిమిషాల విశ్లేషణ నువ్వు చేయలేవు. నీ వల్ల కాదు అది. అవుద్దా? ఇక్కడ మనం కూడా జర్నలిస్టులమే, మనం కూడా విశ్లేషణ చేసాడు. మళ్ళీ డీకోడింగ్లకి ఏవిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడాడంటే తెలుగుదేశం ఓటమి ఆయన ఒప్పుకున్నట్టే. బొక్కేం కాదు. మీ ఓటమి భయం అంతే, మీ ఏడుపు అంతే. మీరు ఓడిపోతున్నారని చెప్పేసి ఒక క్లారిటీ మీకు వచ్చేసింది. అందుకే ఏడుపులు పెడబొప్పులు. తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేశారు, ఈవీఎంలు ధ్వంసం చేశారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కొట్టారు కుక్కను కొట్టినట్టు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయాడు. ఈ పనికి మళ్ళీ ఏడుపు అంతా అదే. కొమ్మినేని శ్రీనివాసు నీకు విశ్లేషణ రాదు, బొక్క రాదు, మాట్లాడమే సరిగా రాదు నీకు. ఆ కాలంలో మాట్లాడేవాడు ఎవడు లేడు కాబట్టి కెమెరా ఫేస్ చేస్తాను కొద్దిగా మొహమాటమో సిగ్గు అడ్డు వచ్చి చాలామంది వెనకబడిపోయారు. కాబట్టి మీరు జర్నలిస్ట్గా, మీరు ఒక విశ్లేషకుడిగానో లేదంటే ఇంకో రకంగానో కొద్దిగా ముందుకు వచ్చారు అంతే. ఈ కాలంలో అప్పబాయ మాటలు ఏం కుదరవు. ఇవాళ సోషల్ మీడియా యుగం. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇవాళ రేపు కెమెరాను చూసి మాట్లాడలేకపోవడమో, సిగ్గుపడడమో, మొహమాట పడడమో ఎవడు చేయట్లా. అందరికీ అలవాటైపోయింది. వాళ్ళు చెప్పాలనుకున్నది ధైర్యంగా, ఖచ్చితంగా, చక్కగా వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది కెమెరా చూసి చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీ అప్పాబాయి మాటలు ఏం పనవు ఇక్కడ. అవన్నీ ఏం కుదరవు. మనం ఎన్ని మాట్లాడినా మనం లోకు అయిపోవడం తప్పితే దాని నుంచి ఉపయోగం లేదు. నువ్వు ఎందుకు మాట్లాడుతావు నీకే అర్థం కాదు. ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎప్పుడైనా చూసుకున్నావా అంటే, నేనేమంటానంటే ఆయన మాట్లాడుకుంటానే ఆయన సాక్షి టీవీలో కూర్చున్నాడా అంటే తప్పదు. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అంతకు మించి మాట్లాడేవాళ్ళు లేడు ఎవడు కూడా. ఇప్పుడు యాంకరేశ్వర్ అన్నాడు, వాడికి టెలిప్రాంటర్ లేదు, వాడు మాట్లాడలేడు. కొమ్మినేని
ఇంకో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. కావాలితే చూడండి, కొమ్మినేని శ్రీనివాస్ కంటే యూట్యూబ్ ఛానల్స్లో నేను కాదులే కానీ నాకంటే కొద్ది బాగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో కంపేర్ చేయండి, లేదంటే ఎవరినైనా కంపేర్ చేయండి. కొమ్మినేని శ్రీనివాస్ కంటే వాళ్ళు బాగా మాట్లాడతారు. అక్కడ దాకా ఎందుకు, కొమ్మినేని శ్రీనివాస్ కంటే నేనే బాగా మాట్లాడతాను నాకు తెలిసి. గాగుడంతలో ఆగుడంతలో ఉండవు, సాగరీతాలు ఉండవు. చెప్పాలనుకున్నది సూటుగా చెప్తాం, చెప్పాలనుకున్నది నీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ కొమ్మినేని శ్రీనివాస్ అలా చేయడే. స్క్రిప్ట్ ఉండాలి, ఆ స్క్రిప్ట్ మాత్రం చదువుతాడు. వాస్తవాలు అనవసరం. మళ్ళీ దాని గురించి తర్వాత ఎవడైనా ఫోన్ చేసి ఒక మాట అడిగాడు, దానికి సమాధానం చెప్పలేడు, గుట్టకలు మింగుతాడు. మరి ఇలాంటి వ్యక్తులు అందరూ విశ్లేషణ పేరుతో వచ్చేస్తే ఏబిఎన్ రాధాకృష్ణ గారు అన్నంలో తప్పే ఉంది. ఆయన అండంలో ఏం తప్పులేదే. పలానా వాడ పేరు అని చెప్పి ఎక్కడా ప్రస్తావించలేదే, నీ పేరు ఎక్కడా ప్రస్తావించలేదే, మీ గురించి ఎక్కడా మాట్లాడలేదే. మరి ఎందుకు రాలిపోతున్నావు నువ్వు, ఎందుకు గుర్తులు దించుకుంటున్నావు అని అంటున్నా. అనవసరమైన పేలాపన, అనవసరమైన మాటలు, అనవసరం విశ్లేషణ చేయి మాకు. మీ ఓటమి పక్క. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని చెప్పేసి అని కొమ్మినేని శ్రీనివాస్ ఒప్పుకున్నాడు అని నాకు అనిపిస్తుంది. నేను టైటిల్ తమిళ కూడా అదే అత్త. జగన్ ఓటమిని ఒప్పుకున్న కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడితే తెలుగుదేశం పార్టీ పని పడి ఏడుస్తున్నాడు రా. సమయం సందర్భం లేకపోయినా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా బోడిగుండికి మోకాలకి ముడేసేసి తెలుగుదేశం పార్టీకి ఆపాదించేసి దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనో లోకేష్ గారు ఉన్నారనో ప్రచారం చేస్తూ పబ్బం గడిపేస్తున్నారు. వాళ్ళు ఓటమి అర్థమైపోయింది క్లియర్గా. వెళ్ళిపోయి వీళ్ళ ఏడుపు అలాగే ఉంటుంది ఇంకా అని చెప్పేసి నేను కూడా మాట్లాడగలను. మాట్లాడలేకేం కాదు. ఈ వక్రీకరించి మాట్లాడాలంటే ఆలోచించవసరం లేదు, వెనక ముందు నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. మాట్లాడి రాక సాక్షిలోనంటే అన్ని నిజాలు వస్తాయంట. దేంతో అన్న నవ్వుతాడు అన్న వింటే. చెప్పే అబద్ధాలు ప్రతి ఒక్కటే సొల్లే. అందులో డేట్ తప్పితే ఏది వాస్తవం ఉండదు. మీరు వాస్తవాల గురించి మీరు మాట్లాడాలి, అది మేము వినాలి. సిగ్గు అనిపించట్లేదు కొమ్మినేని కొంచెం కూడా. ఇలాంటి బోకు విశ్లేషణ, పనికిమాల విశ్లేషణ చేయి మాకు. నీ సినిమా అయిపోయింది, మిమ్మల్ని ఎవరో నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. అర్థమైపోయింది జనాలకి. వీళ్ళు ఓటమి భయంతో ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారా. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళ జర్నలిస్టులు అంట అనే అభిప్రాయం వచ్చేసింది. ఇక్కడ సర్దిపెట్టే ఇంకా కట్టేసి ఇంకా